మరో 2 రోజుల్లో అంటే మార్చి 19న ఉగాది పండుగను 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకోనున్నారు. అందరూ ఉగాది పచ్చడిని తయారు చేసి పంచుతారు. 6 రుచులతో ఈ పచ్చడిని ప్రత్యేకంగా తయారు చేస్తారు. అయితే ఈసారి ఈ ఉగాది కొందరికి అనుకూలంగా ఉంటే మరికొందరికి ప్రతికూలంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. మరో 2 రోజుల్లో ఉగాది పండుగను జరుపుకోనున్నాం. ఈ పండుగ రోజు అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. 6 రుచులతో ఈ పచ్చడిని ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఏడాది మొత్తం లాభనష్టాలు, మంచి చెడులకు ఒకే తీరుగా తీసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. హిందువుల పండుగలలో ముఖ్యమైన పండుగ ఉగాది. ఈ రోజును 2 తెలుగు రాష్ట్ర ప్రజలు జరుపుకుంటారు. కొత్త పనులు ప్రారంభించి మంచిగా ఉండాలని దేవుడికి పూజలు చేస్తారు. అయితే ఈసారి కొందరికి అనుకూలంగా ఉంటే మరికొందరికి ప్రతికూలంగా ఉంటుంది ఈ ఉగాది. ఉగాది తర్వాత ఈ రాశి వారు మీకు కుప్పలు తెప్పలుగా కరుణించబోతున్న లక్ష్మీదేవి 12 రాశుల్లో ఒక రాశి వారికి మాత్రం విపరీతంగా కలిసి రానుంది. ఎలాంటి దోషాలున్నా కూడా పోతాయి. అలాగే ఆచితూచి అడుగులు వేయడం మంచిది. జ్యోతిష్యులు ఈ రాశి వారి గురించే ప్రత్యేకంగా చెబుతున్నారు. ఇంతకీ ఆ రాశి ఉంటే ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. కన్యా రాశి. ఈ ఉగాది కన్యా రాశి వారికి బాగా కలిసి వస్తుంది. మార్చి 19 నుంచి మొదలుకొని డిసెంబర్ 8 వరకు మంచిగా ఉండనుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. జూన్ 22 తర్వాత వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. జరగవు అనుకున్న పనులు కూడా జరుగుతాయి. వైవాహిక జీవితం కూడా మారుతుంది. ఇష్టమైన దేవుళ్లను పూజిస్తూ ఉండాలి. అలాగే మనసులో ఏం కోరుకున్నా కూడా నెరవేరుతుంది.